కలిసి విక్రాంతులను అర్పణ రాయగడల బిడ్డలందరూ కలిసి దేవుడి సన్నిధికి వచ్చి ఈ రోజు ఆగస్టు 15వ తారీఖు సువార్త ప్రకటించడానికి గడప గ్రామానికి మనం వచ్చాము కాబట్టి దేవుడికి స్తోత్రం. ఈ గ్రామాన్ని వీటికి వేసి వ్యక్తం పంపివేసి ప్రార్థన చేస్తున్నారు. నేను చెప్పిన పాట, నేను పాడిన పాట, నేను చెప్పిన వాక్యం, నేను వచ్చిన కథపత్రిక చాలా మంది హృదయంలో తెరవబడాలి. ఆడికంటే మనోన్నతను తెరవడానికి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మనకిచ్చిన వాగ్దాన ప్రకారం మనం ఈ ఊరికి వచ్చి అడుగు పెట్టుతున్నారు. దేవుడు గొప్ప అద్భుతం చేయను గాక, దేవుడు పరలోకం మన కోసం తెరవబడిన గాక. ఏ సునామములు గ్రామానికి గ్రామం ప్రజలకి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి గడ్డలు మనోన్నతను తెరబడిన సూత్రం మనందరికీ దేవుడు దీవించిన సూత్రం. మన పిల్లలకి ఏసు రక్తం కంచివేసి ప్రార్థన చేసి తన కుటుంబము మన భర్తల పిల్లలకి ఏసు రక్తం కంచివేసి ప్రార్థన చేస్తున్నారు. ఏమి ఆటంగా ఉండకుండా మమ్మల్ని అందరికీ కాచి కాపాడండి. బండి మీద పరిశుద్ధ రక్తం పోసి ప్రార్థన చేస్తున్నారు. అందరికీ దీవించిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. అంధకార బంధమునవరించగా అందుడనయేసయ్యను
ద్వారా మీ గ్రామానికి మీ మధ్యకు మేము యేసయ్య ఒక మాట చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆయన చెప్పారు. కనుక మీ గ్రామానికి మేము ఈ దినం ఈ యొక్క సువార్తను మోసుకొని ఆయన చెప్పిన ప్రకారంగా మీ గ్రామానికి మేము వచ్చాము. ఈ సమయము దేవుడు చెప్పిన మాట ప్రకారం మీ గ్రామానికి మేము వచ్చాము. ఈ సమయము దేవుని సేవకులు చెప్పిన కొద్ది దేవుని మాటలు ఆలకించాలని ప్రభువుని బట్టి మేము కోరుతూ, ఈ సమయము దేవుని సేవకులు పాస్టర్ గారు భాస్కర్ పాస్టర్ గారు కొద్ది మాటలు దేవుని మాటలు అందిస్తుండగా అందరూ శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన నిడగల్లు గ్రామ పెద్దలకు చిన్నలకు ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఈ దినము భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి శుభదినముగా మన భారతీయులందరూ కూడా ఈ దినాన్ని గుర్తు చేసుకొని ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆ దినము కొరకు కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ దినాన్ని బట్టి మేము ఒక విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియచేయాలని చేసి ఉన్నాడు చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్వాతంత్ర్యం కోసం చెప్తూ ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఈ స్వాతంత్ర్యం కోసం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ దినోత్సవాలు జరిపించుకునే సమయాలలో మీరు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి మీ ప్రజలుగా ఈ మధ్యాహ్న కాలంలో ఈ నిడగల గ్రామానికి ప్రభా మీరు అనుగ్రహించిన స్వాతంత్ర్యం గురించి మేము ప్రకటించాం. పాప బానిసత్వం బంధకాలలో ఉన్న వారికి మీరు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి మా కోసం మానవుడిగా జన్మించి శిలువలో మరణించి నీ రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా లేపబడిన మా తండ్రి, మీ మరణ భూస్థాపన పునరుత్థానము ద్వారా సర్వమానవానికి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించిన మా పుణ్యమూర్తిని వందనాలు. ఈ గ్రామానికి కూడా ఒక స్వాతంత్ర్యాన్ని మీరు అనుగ్రహిస్తారని ఆశిస్తూ నన్ను స్తుతిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గ్రామ పెద్దలారా ప్రజలారా, ఈ దినం ప్రభు యొక్క ఆత్మ, మనకంటూ ఆత్మ ఉంది. మనిషికి శరీరము అలాగే మనస్సు ఆత్మ, శరీరము మనస్సు ఆత్మ కలిగి ఉన్నాం. ఈ మూడు కలిసి ఉన్న మనుషులు మనం. అయితే మన మానవునికి ఆత్మకు దేవుని ఆత్మ తోడవ్వాలి. దేవుని ఆత్మకు ఎవరైతే నింపబడతారో వారికి స్వాతంత్రము వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు యొక్క ఆత్మ ఎవరైతే పొందుకుంటారో వారికి స్వాతంత్రం. అవునా కాదా చెప్పండి ఒకసారి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ స్వాతంత్రం కొరకు మన భారతదేశ నాయకులు మహాత్ములందరూ పాటుపడ్డారు. ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం రాకముందు తెల్లవారి యొక్క ఆ తెల్లవారు బ్రిటిష్ వారి కింద మన దేశము ముగ్గిపోయింది. బానిసలుగా ఆ యొక్క బ్రిటిష్ వారికి బానిసలుగా మనం అయ్యాం. బానిసలుగా బ్రతికే వాళ్ళు మన భారతదేశం. మన దేశము మన హక్కు, మన స్వాతంత్రం. ఇది మన హక్కు. కానీ మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి వారి పరిపాలన కింద వారి బానిసలుగా మనం బ్రతికే వాళ్ళం. అట్టి బానిస బ్రతుకు నుండి మన దేశంలో కొంతమంది మహాత్ములు, కొంతమంది మహానుభావులు, మహాత్మా గాంధీ గారు అయితేనేమి, జవహర్ లాల్ నెహ్రూ గారు అయితేనేమి, భగత్ సింగ్ గారు అయితేనేమి, అలాగే అల్లూరి సీతారామరాజు గారు అయితేనేమి, ఇలా ఎంతో మంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని, అలాగే చాలా మంది మహానుభావులు మహాత్ములు మన దేశం కొరకు పాటుపడి ఉప్పు సత్యాగ్రహాలు చేసి ఉపవాసాలతో వారైతే యుద్ధాలు చేసేది మన దేశాన్ని స్వాతంత్రం తీసుకురాలేదు. కానీ వారు ఉపవాసాలతో
ఇది మా దేశం, మా హక్కు, మా దేశంలో మీ యజమాయిషేటి అని బ్రిటిష్ వారితో కత్తులతో పల్లెలతో దెబ్బలాడకుండా సత్యాగ్రహాలు ఉపవాసాలు చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మహాత్ములు. దేవునికి అగ్ని వాయువు జలములు అన్ని మనకిచ్చినాడు. అగ్ని వాయువు జలములు అన్ని మనకిచ్చినాడు. వచ్చింది మరి మా నాన్నమ్మ రత్నమ్మ అల్లదా వెనక్కి వస్తుంది. అల్లదా చిన్న పెద్ద దగ్గర శివారు ఉంది. మరి నాకన్నా ముందుగా మంచి మాటలు స్వాతంత్రం కోసమైతేనే క్రీస్తు కోసమైతేనే మాట్లాడున్నారు. మరి అలాగే ఈ గ్రామీణ పెద్దలకు చిన్నలకు అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 78వ సంవత్సరము అయితే ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి స్వతంత్రము మరి యొక్క భారతదేశంలో వచ్చినటువంటి స్వతంత్రానికైతే పోరాడినటువంటి పోరాదులు చాలా మంది ఉన్నారు. స్వేచ్ఛగా తిరగలేని దినాలు ఉన్నాయి. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మాత్రమే ఇది నా ఊరు, నీ ఊరు, నా కులము, నీ కులము అనేది కానీ అంతకుముందు కులాలు మతాలు చెప్పడానికి లేదు, స్వతంత్రంగా తిరగడానికి కూడా ఉండేది కాదు. కానీ అంతకంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ స్వతంత్రంలో స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా సువార్త చేయొచ్చు, ఎక్కడైనా వాక్యం చెప్పచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడే హక్కు మనకుంది. హల్లెలూయా. శరీరముకు కలుగుతున్న అత్యాచారం పాపపు స్వభావాలన్నిటికీ కూడా ఏమై తీరచ్చు, విడుదల దొరికి తీరచ్చు. అందుకే గ్రామ నివాసులకు చెప్తున్న మాట, పాపంలో నుంచి తప్పుకు తీరాలన్నా, అలవాటుల్లో నుంచి విడుదల పొందుకు తీరాలన్నా, దురభ్యాసములో నుంచి, చెడు సాంగత్యములో నుంచి, చెడు పద్ధతుల్లో నుంచి, చెడు కార్యములో నుంచి విడుదల పొంది తీరాల. ఏక మార్గం దేవునికి ఆహ్వానపరచుకో. ఆయన ఇంకెవరు కాదు, యేసయ్యను నువ్వు ఆహ్వానపరచగలిగి తీరితే నీ జీవితంలో ఒక స్వాతంత్రం లభించి తీరగలుగుతుంది. అది 76 సంవత్సరాలు మిగిలిన స్వాతంత్ర్యం కాదు, యుగ యుగాలు కాలకాలాల వరకు మిగిలి తీరేటట్టుగా ఉన్న ఒక స్వాతంత్ర్యం దేవుడు మాత్రమే ఇచ్చి తీరేది. ఆ స్వాతంత్రం ఇచ్చి తీరడానికే ఆయనను సిలువలో వేసి చంపేశారు. ఆ సిలువలో ఆయన మరణించిన గడియలు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ ప్రజలు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించమని చెప్పే ఒక శుభ సందేశంతో ఆయన మరణించి తీరారు. అలాగైతే ఈ రాత్రి పగటి వేళ ఈ గ్రామస్తులు దేవుడు రక్తం ద్వారా క్షమింపబడి తీరే అవకాశం యేసయ్య ద్వారా దొరికి తీరింది. అలాంటి ఒక స్వాతంత్ర్యం కొరకు మిమ్మల్ని మేము ఆహ్వానించుచున్నాం. మీరు ఏ రోగముతో ఉన్నా, మీరు ఏ సమస్యలతో ఉన్నా, మీరు ఏ పద్ధతులతో ఉన్నా, మేము మీ కొరకు ప్రార్థన చేశాం. యేసయ్య మిమ్మల్ని స్వాతంత్రపరిచి తీరడానికి, యేసయ్య నిన్న పాపం నుంచి విడిపించి తీరడానికి ఆయన మాత్రమే చాలిన వాడు. ఆయన తప్ప ఇంకెవడు నేను సహాయపడతీరలేదు. అందుకే నా మాటలు నేను ముగించాలని చూస్తున్నాను. ఈ 76 స్వాతంత్ర దినోత్సవం ఉత్సవం ఉన్నదా మీకు చెప్పే ఒక్క మాట, యేసయ్య మాత్రమే మీకు స్వాతంత్రం ఇచ్చి తీరగలరు. ఎందుకు వచ్చారంటే ఈరోజు స్వాతంత్రం మనకి ఇంటికి దొరికింది. అదే విధంగా మనిషికి కూడా ఒక పాప బంధనము నుండి ఒక స్వాతంత్రం మనకు నిశ్చయంగా కావాలి. ఏంటి స్వాతంత్రం అంటే చాలా మందిలో ఇప్పుడు కూడా పాపానికి వారసులుగా మారింది. తాగడము, సుట్ట తాగడము, సిగరెట్ తాగడము, వేడి తాగడము, కైలు తాగడము, అటువంటి పాప స్వపాపం నుండి ఒక స్వాతంత్రం మనకు కావాలి. అది ఎలాగ దొరుకుతున్నారంటే యేసుక్రీస్తు చెప్పినట్టుగా గలాతీ పత్రిక 5:1 రాయబడింది. యేసుక్రీస్తు ఉంటే మనకు స్వాతంత్రం దొరుకుతుందట. యేసుక్రీస్తుకి వచ్చిన ప్రతి బిడ్డలు ఉంటే పాపం నుండి ఒక విడుదల కలుగుతున్నాం. నేను కూడా ఒక దినములో ఎక్కువ తాగిన ఒక వ్యక్తిగా ఉండి తిరిగిన వాడే. తాగడం, పేకాడము, గుండా వలన తిరిగిన నా జీవితములు సమాధానం లేకుండా పాపము చేసుకొని తిరిగిన సమయములు ఒక దినములు ఇలాగా సువార్త ప్రకటించిన విన్నాను. కాబట్టి నా జీవితం మారింది, నా తాగడం మారింది, పేకాడడం మారింది, గుండా వలన తిరిగిన నా జీవితం మార్చిన అదే యేసయ్య ఈ ఊర్లో ఉన్న పెద్దలకి, చిన్నలకి, అందరికి మార్చడానికి, స్వాతంత్రం ఇవ్వడానికి దేవుడు
భక్తి కలిగిన దేవుడు. అతను దానికి డబ్బులు ఏమో అవసరం లేదు, మతం మార్చడానికి ఏటి అవసరం లేదు. ఒక మాట నీ యేసయ్యకి చెప్తే చాలు, యేసయ్యా నేను తప్పు చేసిన వాడు, నా పాపమని ఏంది కీర్తన 51 తల్లి కడుపు నుండి నా పాపము నుండి బయటికి వచ్చినట్టుగా రాయబడి ఉంది. మనుషుల పుట్టినే పాపములు పుట్టిందండి. అదే జన్మ పాప కర్మము నుండి మనకు విడుదల ఇవ్వడానికి యేసయ్య ఈ లోకములకు వచ్చారండి. యేసయ్యకి నేను అమ్మని ఏడలా ఈ ఊర్లో పెద్దలకు చిన్నలకి అందరికి జీవితం మార్చుతుంది. యేసయ్య నిన్ను స్వస్థపరిచిన దేవుడు, యేసయ్య నిన్ను బాధపరిచిన దేవుడు, యేసయ్యలు నీకు విడుదల ఇచ్చిన దేవుడు. యేసయ్య దగ్గరికి నీ వస్తే నీ కుటుంబంలో శాంతి సమాధానం కలగబడుతుంది. అందుకని ప్రియులారా, ఈ ఎండ సమయంలో మనం ఇక్కడ వచ్చి నిలబడి దేవుడు వాక్యం అందించిన ఏమనగంటే మారు మనసు పొందండి, తిరిగి రండి, యేసయ్యకి రండి, మారు మనసు పొందితే మీకు విడుదల కలుగుతున్నారు. అందుకే ఈ ఊర్లో ఉన్న పెద్దలకి అందరికీ ఒకే విషయం చెప్తున్నా, యేసు ప్రభు రక్షకుడు, యేసయ్య విడుదలిచ్చిన దేవుడు, యేసయ్య పాప క్షమాపణ ఇచ్చిన దేవుడు. ఆ యేసు దగ్గరికి రండి, దేవుడు మీకు అందరికి దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. నా యేసయ్య నామములో స్వస్థత ఉన్నదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది సమయము. మరి ఎడగల్లు గ్రామ పెద్దలకు చిన్నలకు ప్రజలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ 78 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పాపం నుండి కాదు గాని మనిషి బానిసత్వం నుండి విడుదల పొందాడని, బానిసత్వంలో నుండి ఉన్న మనల్ని మరి ఆనాటి నాయకులు విడుదల ఇచ్చారని ఈ దినాన్ని అందరూ జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఒక విషయం గమనించాలి, ఈ నిడగల గ్రామ ప్రజలందరూ కూడా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు గమనించాలి. విడుదల జరిగిందా? విడుదల ఎవరికి జరిగింది? దేనికి జరిగింది? చాలా విడుదల జరిగాయి. మనిషికి విడుదల జరిగింది. మరి అనేకమైన వస్తువులు మారుతున్నాయి, అనేకమైన పేర్లు మారుతున్నాయి, అనేకమైన కులాలు మతాలు మారుతున్నాయి. కానీ మనిషి మారుతున్నాడు కానీ మనసు మారడం లేదు. ఇప్పుడు కావలసింది మనిషికి విడుదల వచ్చింది కానీ మనసుకి విడుదల రాలేదు. మనసుకి విడుదల వస్తేనే ఆ మనిషికి నిజమైన విడుదల, స్వేచ్ఛ దొరికినట్టుగా. మనసేమో పాపములో, మనసేమో వ్యసనములు, మనసేమో అసూయలు, మనసేమో ఇష్టానుసరమైన జీవితంలో జీవిస్తూ ఇష్టానుసరమైన బ్రతుకుతూ ముందుకు కొనసాగిస్తూ నాకు విడుదల దొరికింది అనడము అది అజ్ఞానము. మనిషికి విడుదల ఎప్పుడు కలిగిందంటే మనస్సులో నుండి ఎప్పుడైతే ఈ పాపపు అలవాట్లు, పాపపు వ్యసనాలు, పాపపు ఆ తలంపులు, ఉద్దేశాలు, ఈ అసూయమైన పరిస్థితుల నుండి విడుదల పొందుతారో అప్పుడే మనిషి మారినట్టుగా. మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు ఏతువ చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండండి. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు ఎందుకు పిలువబడ్డారు. స్వాతంత్రులుగా మీరు ఉండటానికి పిలువబడ్డారు. కాబట్టి ఈ దినము ఈ సమూహాన్ని మీ యొక్క గ్రామంలో చూస్తున్నారు. ఈ సమూహం అంతటిని ప్రభు అని యేసుక్రీస్తు వారు పిలిచి మమ్మలను స్వాతంత్రులుగా చేశారు. దేని నుంచి అంటే ఒకప్పుడు పాపమునకు శాపమునకు దాసులై ఉన్నటువంటి మమ్మలను పిలిచి ఆ పాపము నుంచి శాపము నుంచి విమోచించి దానిపైన విజయం ఇచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ స్వాతంత్రులుగా చేశారు. కాబట్టి అదే పిలుపు ఈ గ్రామానికి కూడా ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి మాకేంటంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావచ్చింది, ఇంకేం స్వాతంత్రము అనుకుంటున్నారు. కానీ మానవులందరూ కూడా పాపమనే బానిసత్వం కింద మగ్గిపోతూ ఉన్నారు. ఆ పాపములో నుంచి ఏ మనిషికి కూడా స్వాతంత్రం అనేది రాలేదు. వాళ్ళు తాగుతున్నారు,
ఆడేవాళ్ళు ఆడుతున్నారు, అనేక రకాలైన శుభకార్యాలు స్తోత్రం చెప్పండి. గ్రామంలో చిన్నలు పెద్దలకు దీవించిన స్తోత్రం, వచ్చిన పిల్లలకి దీవించిన స్తోత్రం. చివరి ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మనం ఇక్కడికి వచ్చి అడుగు బట్టి వీధి వీధి తిరిగి పాటలు పాడి వాక్య పరిచయం చేసిన ఆ స్తోత్రం దేవా. నీ బిడ్డలు కష్టపడి ప్రయాసపడి బండి తెచ్చుకొని సమయం ఏర్పరిచి స్వార్థకి వచ్చిన బిడ్డలకు కూడా దేవుడు దీవించండి. అది కుటుంబం దీవించండి, ఆడ బయటకు వచ్చిన దీవించండి, లోపలికి వచ్చినప్పుడు దీవించండి, అది చెయ్యని పని దీవించండి ప్రభు. అనగా ఈ ఊర్లో ఉన్న పెద్దలు చిన్నలకి దేవుడు దీవించండి, ఆడ పొలములు దీవించండి, ఆడ భర్తల భార్యలు దీవించండి, పిల్లలు దీవించండి ప్రభు. పెద్దలకు దేవుడు దీవించండి. యేసు నామములు ఈ గ్రామానికి మనం అడుగుతున్నారు ప్రభు, అడుగుడు ఇవ్వబడుతున్నారు దేవుని వాక్యము యేసు నామములు. ఇప్పుడు మనం ప్రకటించిన వాక్యం మీద దేవుడి శక్తి పనిచేసిన స్తోత్రం, మార్పు జరిగిన స్తోత్రం. ఇచ్చిన కడపత్తులు చదివినప్పుడు చాలా మంది హృదయం కదిలింపబడిన విడుదల కలిగిన దేవుడు నా ప్రార్థన కలిగిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. జీరో కొట్టే ప్లేట్ పడ్డా నేను ఫోటోలో అయినా రే. నువ్వు పడకున్నా హీరో నువ్వు. అక్కడైతే నిలబడి ఇవ్వడానికి ఎందుకు స్థలం లేదు. 4 క్యాన్లు అయిపోయింది. అలా ఉంచమ్మా, అలాగే ఉంచు. అది కప్పులు తీసే నన్ను మీరు ఇచ్చిరా చేస్తారు వాళ్ళు వచ్చి అది తెలుసు చేస్తారు అలా పెట్టి కప్పులు ప్లేట్ ఇవ్వండి. వాటర్ అంతా అక్కడ ఉంది అమ్మా. వా నీవు రండి రండి. వాటర్ బ్యాడ్ చికెన్ వెళ్ళండి ఇంట్లాగా పిల్లల తింట్లో చీర వచ్చింది. మట్నే